మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కేజ్రీవాల్ విషయానికి వస్తే చాలా బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కొని నిలబడ్డారు. జైలుకి వెళ్ళి వచ్చినా కూడా తన స్వరం ఎక్కడా కూడా మారలేదు, ఎక్కడా కూడా తగ్గలేదు. కానీ పదే పదే కేంద్రం మీద, మోదీ మీద చాలా ఆరోపణలు చేసేవారు. సార్, ఇక్కడ మమ్మల్ని పరిపాలించుకోనివ్వట్లేదు, ప్రజలకు సరైన పాలన అందించనివ్వట్లేదు, మాకు అధికారం ఇవ్వడం లేదు అని చెప్పి పదే పదే ఈ ఫైట్ ఎక్కువైపోయింది. అదేమైనా ఢిల్లీ ప్రజలకు కాస్త అసహనం తెప్పించిందంటారా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తాం, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మంచి పాలన అందిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే పదే పదే కేంద్రం మీద, మోదీ మీద, బీజేపీ మీద కేజ్రీవాల్ చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేయడం. బీజేపీ మీద అగ్రెసివ్గా కామెంట్ చేయకపోతే సమాజ్వాదీ పార్టీ మీద చేస్తారా, బీఆర్ఎస్ మీద చేస్తారా? ఆయన ప్రత్యర్థి బీజేపీ అంటే చాలా నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. పదే పదే నన్ను పరిపాలించుకోనివ్వట్లేదు, మాకు అధికారం లేదు, రెండింటిని డీలింగ్ చేయాలి, రెండు కలిపారు. బీజేపీ పైన అగ్రెసివ్గా ఉండడం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఆయన రైవల్ బీజేపీ కదా. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి ఎవరి మీద అగ్రెసివ్గా ఉంటాడు? బీఆర్ఎస్ పైన అగ్రెసివ్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి సమాజ్వాదీ పార్టీ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన అగ్రెసివ్ ఉంటాడా? ఇప్పుడు సందీప్ దీక్షిత్ అజయ్ మేకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పైన అగ్రెసివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తిరుగుతలేడు? ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకేం సంబంధం లేడు, ఎందుకు తిరుగుతాడు? సో అందువల్ల ఎవరు అగ్రెసివ్ అనేది రేవంత్ రెడ్డి ఏడీఎంకే పైన అంటాడా అన్నాడు కదా, తన ప్రత్యర్థి. అందువల్ల కేజ్రీవాల్ బీజేపీ పైన అగ్రెసివ్గా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. అది దానివల్ల నష్టం ఏమీ జరగదు. ఇంకా అగ్రెసివ్గా ఉండకపోతేనే నష్టం జరుగుతుంది. ఏంటి, బీజేపీకి లొంగిపోతున్నాడా, రాజీ పడుతున్నాడా అని. కానీ మీరన్న సెకండ్ పాయింట్ ఉంది, అంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేస్తున్నాడు. నిజం అది. ఆయన కేజ్రీవాల్ అన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది 100% నిజం. రాష్ట్ర హోదా ఇస్తానని ప్రామిస్ చేసిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రభుత్వానికి ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హోదా కూడా హక్కులు కూడా లేకుండా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒక మున్సిపాలిటీగా మార్చి, ఎందుకు మార్చింది? కేజ్రీవాల్ పాలన సరిగా సాగకూడదు, కేజ్రీవాల్ పనిచేయకుండా చేయాలి. ఆఖరికి ఏ స్థాయికి కేజ్రీవాల్ ప్రభుత్వము ఇంటింటికి సరుకుల రవాణా, పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరఫరా రవాణా అనే స్కీమ్ పెడితే దాన్ని కూడా అడ్డుకున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు ఇచ్చే పని పెట్టాడు. కేంద్రం గవర్నర్ అడుగున్నాడు అక్కడ. మరి ఇక్కడ ఢిల్లీలో ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అడుగున్నాడు? కారణం ఏంటంటే ఇక్కడ జగన్ తనకు ప్రత్యర్థి కాదు, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అడ్డుకున్న మాట నిజం, అది అందులో అనుమానం లేదు. ప్రతిదాన్ని అడ్డుకున్నప్పుడు కేజ్రీవాల్ ఎలా వ్యవహరించాడు? ఒకటి, పోరాడడంలో తప్పు కాదు, పోరాడాల్సింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుంటే పోరాడకుండా ఎలా ఉండగలుగుతాడు? ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపియలేదా? ప్రత్యేక హోదా గురించి పోరాడలేదా చంద్రబాబు నాయుడు? సో అందువల్ల ఎవరైనా పోరాడతారు. కానీ ఎక్కడి దాకా పోయిందంటే అల్టిమేట్గా పాలన స్తంభించిపోతుంది అనే దశ దాకా వెళ్ళింది. ప్రజలకు ఏం కోరుకుంటారు? కొంతవరకు ఎమోషన్ పనిచేస్తుంది. ఒక దశ వచ్చే వరకు ఆ ఎమోషన్ పోయి, ఏంది ఇది ఆగిపోవాలి, ఇది ఏం పంచాయతీ, ఈ న్యూసెన్స్ ఏంది, మా జీవితాలు బాగుండాలి కదా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఒక శత్రు దేశంతో యుద్ధం వచ్చింది అనుకోండి, ఇనీషియల్గా ఎమోషన్ బాగా ఉన్నప్పుడు వాడిని అంత చూడాలి, వాడి సంగతి తెలిసాలని ఉంటుంది. ఒక 10 ఏళ్ళు యుద్ధం జరిగింది అనుకోండి, ఆ ప్రభుత్వం పట్ల అనుకూలత ఉంటుందా? ఏంది ఎక్కడో కాదు, యుద్ధం ఆపాలి, మా బతుకులు అన్యాయం అవుతున్నాయి అనే ఫీలింగ్ ఉంటుంది. శత్రు దేశంతోనే ఇట్లుంటే ఇక్కడ ఉండదా? అందువల్ల కేజ్రీవాల్ చేసిన పొరపాటు ఏంటి అంటే, కాస్తంత కాన్స్టిట్యూషనల్ స్కీమ్లో భాగంగా కొంత గివ్ అండ్ టేక్ అప్రోచ్లో కేంద్రంతో ఉండాల్సిన సంబంధాలు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కేసీఆర్ ఏం చేశారు? రోజు గవర్నర్తో పంచాయతీ. ఇప్పుడు తమిళసాయి సౌందరరాజన్తో ఫైట్ చేస్తే ఆయనకు ఎలక్షన్లో ఓట్లు వస్తాయా? రేవంత్ రెడ్డితో ఫైట్ చేస్తే ఓట్లు వస్తాయి, బండి సంజయ్తో ఓట్లాడితే ఓట్లు వస్తాయి. కానీ అది వదిలేదు, రోజు తమిళసాయి సౌందరరాజన్తో పంచాయతీ. ఆమె చేయలేదా? ఆమె చేసిన పనులు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి బీజేపీ గవర్నరే ఉన్నాడు కదా, కేసీఆర్ కూడా బీజేపీ గవర్నరే.
మరి కేసీఆర్కు బీజేపీ గవర్నర్తో రోజు ఎందుకు పంచాయతీ వచ్చింది, రేవంత్ రెడ్డికి ఎందుకు పంచాయతీ రాలేదు అంటే మీకు ఎక్కడ ఎప్పుడు ఒక దశ దాటి దేన్ని చేసినా ఓవర్ యాక్షన్ ఉంటారే అది ఖచ్చితంగా బుమరాంగ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా కొంత అయి ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం ఏంది పంచాయతీ వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటున్నారని. ఇప్పుడు మీకు నేను ఉదాహరణ చెప్తాను. మీకు ఉదాహరణకు మీ ఇంటి పక్కన భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు, పోయి కొట్లాడద్దయ్యా పిల్లలకి అన్యాయం అవుతారు, మీరు కొద్దిగా అడ్జస్ట్ కాండి, ఎవరో ఓపిక పట్టండి, ఎందుకు ఏమైనా ఆయన అన్నప్పుడు నువ్వు ఓపిక పట్ట అందరూ చెప్తాం అంటాం. ఇంకా ఒక దశ దాటి ఏమంటారు, సావండి అయ్యా మీరు విడాకులు తీసుకోండి, మీకు కలిసి ఉండరు మీరు ఎట్లాగో అని అంటామా. అంటే మొదట్లో మనము కలిసి ఉండాలని చెప్పిన వాళ్ళమే సంసారం గురించి గొప్పతనం గురించి వైవాహిక జీవిత గొప్పతనం చెప్పి మనం ఎందుకు విడాకులు అంటాం. ఒక దశ దాటుతుంది. ఇక ఆ దశ దాటినాక మీరు విడిపోతున్నా కనీసం పిల్లలు హాయిగా ఉంటారు. వారం వీకెండ్ నీ ఇంటికి వస్తారు, వీకెండ్ వాళ్ళ ఇంటికి పోతారు, చక్కగా చదువుకుంటారు, వారం రోజులు మీ దగ్గర ఉంటారు, వారం రోజులు తండ్రి దగ్గర ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు కదా అంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక స్టేజ్ వరకే మనిషి, ఆ స్టేజ్ దాటితే మనిషిలో ఒక చిరాకు వస్తుంది. బహుశా అది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేజ్రీవాల్ పంచాయతీ రోజు పొద్దున్న లేస్తే ప్రతిదానికి లెఫ్టినెంట్ గవర్నర్, ప్రతిదానికి కేంద్రం అంటున్నాడు. సో తన పాలన వదిలేసని. దాంతోపాటు కేజ్రీవాల్ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, ఢిల్లీని పాలించమని ఎన్నుకున్నారు. ఢిల్లీలో మాకు బెటర్ పాలన ఇవ్వన్నారు. కానీ కేజ్రీవాల్ ఏం చేశాడు, ఆయన పర్సనల్ పొలిటికల్ అంబిషన్స్ వేరు, ఢిల్లీలో ఓటర్ల ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఓటర్ల ఆస్పిరేషన్ వేరు. ఓటర్లు కేజ్రీవాల్ని ఎన్నుకున్నది దేశ ప్రధానికి కావాలనో, పంజాబ్లో అప్పుడు భగవత్ మాన్ ముఖ్యమంత్రి చేయాలనో కేజ్రీవాల్ ఎన్నుకోలే ప్రజలు. కేజ్రీవాల్ ఎన్నుకోవడానికి మా రాష్ట్రాన్ని నువ్వు బెటర్గా పాలించావు, నువ్వే ఉండాలని కోరుకున్నారు. కానీ కేజ్రీవాల్ ఏం చేశాడు, అది వదిలేసి మోడీకి తానే ప్రత్యామ్నాయం అని చెప్తూ వారణాసిలో పోయి పోటీ చేయడము, ఆయన పనుల్లో అది వదిలేసి ఎక్కడెక్కడో తిరిగాడు. మీకు ఏం జరిగింది, కేసీఆర్ ఒక తెలంగాణ ప్రాంతీయ పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం. తెలంగాణకు అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకో కేసీఆర్ వస్తే న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ ఓటేశారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఓటేశారు. 10 ఏళ్ళు అయినాక కేసీఆర్ ఏం చేశాడు, తెలంగాణ ప్రజలు కాదు నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ కావాలి అర్జెంటుగా అని చెప్పి మహారాష్ట్ర వేయండు, అక్కడే వేయండు. వెంటనే తెలంగాణ ప్రజలు ఏమన్నారు, భయ్ నువ్వు ఖాళీగా ఉంటే ఎక్కువ తిరగచ్చు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఇబ్బంది అవుతుంది, నీకు బయట మహారాష్ట్ర పోయి ఉత్తరప్రదేశ్ పోలేవు, అందువల్ల నేను ఖాళీగా పెడతా అని చెప్పి ఓడించారు. ఖాళీగా పెట్టిన తర్వాత ఆయన మహారాష్ట్రలో పోతున్నాడు, అది వేరే విషయం. కేజ్రీవాల్ ఇంకోడు, కేజ్రీవాల్ మాత్రం కేసీఆర్ లాగా చేయడు. మీరు చూస్తుండండి, ఢిల్లీలో మోడీ కేజ్రీవాల్ ఓడించి కొని తెచ్చుకుంటాడు సమస్య. ఇప్పుడు ఇక కేజ్రీవాల్కి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పాలన ఏ పంచాయతీ లేదు. ఇప్పుడు ఆయన ఏ విమర్శ ఉండదు, ఇక దేశం మీద పడి మోడీని ఉతికి ఆరేస్తూ ఉంటాడు. సో అందువల్ల కేజ్రీవాల్ చేసిన ఆయన పర్సనల్ పొలిటికల్ అంబిషన్స్ వర్సెస్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఢిల్లీ ఓటర్, దీని మధ్య ఆ గ్యాప్ కూడా ఆయన ఓటమికి కారణం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాట్ డిడ్ ఈ స్టాండ్ ఫర్. కేజ్రీవాల్ ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, ఈ రెండింటికి సింబల్. ఈ రెండిట్లో కూడా కాంప్రమైజ్ అయ్యాడు. ఆయన క్లీన్ పాలిటిక్స్ అందామా, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి నేర చరిత్రలో అందని పట్టుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఫక్త్ రాజకీయ పార్టీగా మారి మీకు క్లీన్ పాలిటిక్స్ పక్కకు పోయింది. తర్వాత అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతరత్ర సత్యేంద్ర జైన్ నుంచి మొదలుకొని ఆ ఎమ్మెల్యేల వరకు కూడా ఈ అవినీతి ఆరోపణలు ఆయన ఇమేజ్ డెంట్ చేశాయి. తర్వాత రోజు పొద్దున గాలిపల్లి పీల్దామంటే గాలి కాలుష్యమేనే, తాగుదామంటే నీళ్ళు కాలుష్యమేనే. దాని మీద బీజేపీని తిట్టిండు. కానీ బీజేపీని తిట్టిండంలో ఎక్కడ దాకా పోయాడు, ఇంకో ఎక్స్ట్రీమ్ పోయాడు. ఎక్కడికి ఎక్స్ట్రీమ్ పోయాడు, యమునా నదిలో విషయం కలుపుతున్నాడు మోడీ అని. ఎవడో నమ్ముతాడు, ఇంకా నయం. సీరియస్గా తీసుకోలేదు, సీరియస్గా తీసుకున్నారు. రాంగ్, అది సీరియస్ తీసుకొని కేజ్రీవాల్ పనిష్ చేశారు. సీరియస్ తీసుకోకపోతే కేజ్రీవాల్ పని చేసేవాళ్ళు కాదు. అరే ఇదేం లేయా, మాకు నీళ్ళల్లో ఎవడన్నా విషయం కలుపుతాడా. ఇప్పుడు రాజులు వెనకటి కాలంలో రాచరిక కాలంలో కూడా శత్రురాజులు ఇంత దుర్మార్గాన్ని చేయలే. సో మనము ఇప్పుడు దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చేసి ఉండొచ్చు రాజులు, అందరు చేయలేదని అనను. కానీ ఎప్పుడు కూడా మనకు ప్రజలు నమ్మేది నువ్వు మాట్లాడితే ఓకే, నన్ను చంపడానికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ ప్రయత్నిస్తుంది అంటాడు. సో జనము నాన్ సీరియస్ తీసుకుంటాడు. నువ్వు పులి అంటారు చూడండి, వెనకటి కాలం మనం చిన్నప్పుడు పులి మేక కథ తిన్నాం. సో కేజ్రీవాల్ పరిస్థితి కూడా పులి మేక కథ అయింది. ఏం నమ్ముతారు ఎంతకాలం. ఇప్పుడు విషయం కలుపుతున్నారు అంటే నమ్మరు. లేస్ యమునా క్లీన్కి మాకు సహకరిస్తలేరు కేంద్రం అంటే నమ్ముతారు. యమునా నదిలో బీజేపీ విషయం కలుపుతుంది, మోడీ విషయం కలుపుతుంది, ప్రజలు కూడా నమ్ముతారా. నేను ఆ రోజు కూడా ఖండించాను ఇక్కడే కూర్చొని.
సో ఇదంతా నాన్ సెన్స్ ఇది అని. సో ఇలాంటివన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఈ ప్యానిక్ తెలియజేస్తుంది ఎక్కడొక్కన. అన్నిటికీ మించి సింబాలిజం. ఒక మొదట్లో చిమ్మిన మారుతి వ్యాగనార్ పట్టుకొని ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చాడు. అక్కడికి ఏమయ్యారు, శీష్ మహల్ దగ్గర తేలాడు. ఇది సింబాలిజం. మీరు గమనించండి, తెలంగాణలో ప్రజాభవన్ ఫామ్ హౌస్లు, ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్లు, ఋషికొండలు, ఈ సింబాలిజం బాగా పనిచేసింది మీరు గమనిస్తే. సో ప్రగతి భవన్ ప్రజాభవన్ చేస్తాం, ప్రగతి భవన్ ఆయన గడీల పాలన అనేది ఒక ఇంపాక్ట్. ఆ శీష్ మహల్ అనేది ఎంత జరిగింది ఏంటి, నరేంద్ర మోడీ కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో ప్రైమ్ మినిస్టర్ ఇల్లును కూడా రెనోవేషన్ చేసుకోలేదంటే ప్రత్యర్థులు ఆ రకమైన ఇమేజ్ క్రియేట్ చేయలేకపోయారు. బీజేపీ సక్సెస్ఫుల్గా ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలో కాగ్ రిపోర్ట్లో కోట్ చేస్తూ చూడండి శీష్ మహల్ని. అంటే మీరు అనొచ్చు, సార్ ఇంతకన్నా బ్రహ్మాండంగా లావిష్గా లేరా? లావిష్గా ఉండొచ్చు. ప్రజలు ఒక్కొక్కరి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రజలు అందరి నుంచి ఒకే రకంగా ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకు ప్రజలు ఒక అవినీతి పరుడు నుంచి, దొంగ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి, ఒక నిజాయితీ పరుడు నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎవ్రీబడి అదే ఓన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ప్రజల్ని ఎవరితో కంపేర్ చేస్తారంటే నీతోనే కంపేర్ చేస్తారు, ఇంకోరితో కంపేర్ చేయరు. కానీ ఒక్క పని మంచిగా చేస్తేనే నాకు గెలుస్తామనుకుంటే పొరపాటు. ఇప్పుడు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్పింది, మేము స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఈ సంక్షేమం తప్ప వేరే చెప్పలే. కానీ మీరు గమనించండి, సంక్షేమ పథకాలు జగన్ ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయాడు, ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు ఐటీ అని చెప్పుకున్నాడు. జనం ఓట్లేదు ఒక దశ వచ్చినాక, అవునయ్య ఐటీ బాగా చేసినాం కరెక్ట్, ఇక మిగతా సంగతి ఏంటన్నారు. బెంగాల్లో లెఫ్ట్ మేము భూ సంస్కరణ అమలు చేసినాం అని 34 ఏళ్ళు చెప్పుకున్నారు. 34 ఏళ్ళ వరకు ఓటేశారు. 2011 కంటే ఇంకా భూ సంస్కరణలు, కౌలుదారులకు హక్కులు, ఇవి లేకపోతే ఇంకా వేరే లేవా అన్నారు. వెంటనే జనం ఓట్లేరు. అందువల్ల పార్టీలు, ప్రభుత్వాలు నిరంతరం రీఇన్వెంట్ చేసుకోవాలి. ప్రజలు పెరుగుతున్న ఆస్పిరేషన్స్కి అనుగుణంగా తమ పాలనా లక్ష్యాలు మార్చుకోవాలి. లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను 10 ఏళ్ల కింద చేసింది, 15 ఏళ్ల కింద చేసింది, 5 ఏళ్ల కింద చేసింది చెప్పుకుంటే నాకు ఓటే అనేది పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్ పెరుగుతుంటాయి. నువ్వు సైకిల్ లేనప్పుడు సైకిల్ కొనిస్తే సంతోషపెడతారు ఇంట్లో బిడ్డ. సైకిల్ కొన్న తర్వాత స్కూటర్ ఎందుకు కొనిలే అంటాడు, స్కూటర్ కొన్న తర్వాత కారు ఎందుకు కొనిలే అంటాడు, కారు కొన్న తర్వాత ఎస్యూ ఎందుకు కొనిలే అంటాడు, ఎస్యూ కొనిచ్చాక 2 కార్లు ఎందుకు కొనిలే అంటాడు, 2 కార్లు కొనిచ్చాక ఓల్డ్ కార్ అయిపోయింది కాదు పెద్ద కారు కొని అంటాడు. ఎక్కడ ఆగుతుంది ఇది? బిఎండబ్ల్యూ కొని బిఎండబ్ల్యూ కూడా ఆగదు, నాకు టెస్లా కావాలంటారు, టెస్లా కాదు ఇంకోటి కావాలంటారు. అందువల్ల దిస్ ఈజ్ హ్యూమన్ క్యారెక్టర్. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు కూడా ఈ హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్, హ్యూమన్ ఆస్పిరేషన్స్ నిరంతరం మారుతూ ఉంటుంది అనేది, డైనమిక్గా మారుతుంటుందని గుర్తించాలి కదా.